ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనాన్ని చదవాలి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపయుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. చూడండి, దేవునికి విరోధముగా ఇంత భయంకరమైన పాపాన్ని నేను చేయదలుచుకోలేదు అని ఆ సహోదరితో యోసేపు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినాలి యవ్వన బిడ్డలారా. నేను చాలాసార్లు చెప్తున్నాను, అవర్ డ్యూరేషన్ ఈజ్ జస్ట్ 3 to 4 minutes. పక్కన వారితో చెప్పండి, అవర్ డ్యూరేషన్ ఈజ్ 3 to 4 minutes అని సెకండ్ తీసుకొని చెప్పండి. నేను దేవుని కోణంలో చూసి దైవికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని అని పోతీఫర్ భార్యతో అంటున్నాడు యోసేపు. నా ప్రియ యవ్వన బిడ్డ, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, మనల్ని పతనం చేయటానికి అపవాదికి గంటలు పట్టదు, దినాలు అపవాదికి పట్టదు. అపవాదికి మనల్ని పతనం చేయటానికి 3-4 నిమిషాల ఆలోచన చాలు. జస్ట్ 3 to 4 minutes చాలు. వాడు జస్ట్ నీ దగ్గరకు వచ్చి నీ ఆలోచనను వాడు పరీక్షిస్తాడంతే. నీవు దైవికంగా ఆలోచిస్తున్నావా, లోకపరంగా ఆలోచిస్తున్నావా, నీవు లోక సంబంధమైన కోణంలో చూస్తున్నావా, దేవుని యొక్క కోణంలో చూస్తున్నావా అని వాడొచ్చి మొదటిగా నీ ఆలోచనలపై వాడు దాడి చేస్తాడు. వాడు నీ ఆలోచనల్ని శోధిస్తాడు. వాడు ఎప్పుడైతే వాడు నీ ఆలోచనలని శోధించినప్పుడు నీవు ఆ 3-4 నిమిషాలలో నువ్వు దేవుని కోణంలో ఆలోచిస్తావా, నువ్వు బ్రతికి ముందుకు సాగుతావంతే. నీవు లోకపరంగా లోక సంబంధమైన కోణంలో నువ్వు ఆలోచిస్తావా, అపవాది కబంధ హస్తాలలోకి వెళ్ళిపోతావు. నిన్ను అపవాది సర్వనాశనం చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలలో యవ్వన బిడ్డలారా కాలేజ్కి వెళ్తున్నారు నాన్న, మీరు చాలా సంతోషమే. మీరు మంచి చదువులు చదువుకోవాలి, ఆ దేవుని యొక్క చిత్తమే. మీరు మంచి జాబ్స్ చేయాలి, మంచి శాలరీస్ ఎర్న్ చేయాలి. కుటుంబానికి, సంఘానికి, సమాజానికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి, అది దేవుని యొక్క చిత్తమే. కానీ నీవు కాలేజ్కి వెళ్తూ ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి పోతీఫర్ భార్య ఏ విధంగా వచ్చిందో, నువ్వు కాలేజ్కి వెళ్తున్నప్పుడు కొంత పోతీఫర్ భార్యలు అనేటి వారు వస్తూ ఉంటారు. ఆమెన్, హల్లెలూయా. ఈ పోతీఫర్ భార్య దేనికి సాదృశ్యం అంటే లోక సంబంధమైన టెంప్టేషన్స్ కి సాదృశ్యం, లోక సంబంధమైన శోధనలకి సాదృశ్యం పోతీఫర్ భార్య. కాలేజ్కి వెళ్తున్నావు, వస్తున్నావు, కాలేజీలో కూర్చుంటున్నావు, వస్తున్నావు, ఉద్యోగానికి వెళ్తున్నావు, వస్తున్నావు. కానీ నువ్వు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు, నీవు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, వెహికల్ మీద వెళ్ళేటప్పుడు అపవాది నీ యొక్క ఆలోచనలను తారుమారు చేయటానికి, నీలో వాడు ఎంటర్ అయిపోయి నిన్ను పతనం చేయటానికి నీలో ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ఆలోచనను వాడు గమనిస్తాడు. ఒకవేళ నువ్వు మెయిన్ లైన్ చర్చ్ బిలీవర్ కావచ్చు, దేవునికి నువ్వు అవసరంలే. క్రైస్తవులు అనేవారు దేవునికి అవసరంలే. దేవునికి కావలసింది ఎవరంటే నిర్దోషులు కావాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ భూమి మీద దేవునికి కావలసింది పరిశుద్ధమైన ఆలోచనలను ఆలోచిస్తూ దేవునికి సహకరించేవారు కావాలి. అందరూ క్రైస్తవులు దేవునికి అవసరం లేదు. కాబట్టి నా ప్రియ యవ్వన బిడ్డ, యవ్వన తమ్ముడు, యవ్వన చెల్లి, నీ ఆలోచనల ద్వారా చాలాసార్లు నువ్వు భయంకరమైన పోరాటాన్ని నువ్వు అనుభవిస్తూ నువ్వు ముందుకు సాగిపోతున్నావేమో. కాలేజ్కి వెళ్తున్నావు, ఒక యవ్వనస్తుడు కనబడగానే నీ ఆలోచన మారిపోతుంది.
కాలేజ్కి వెళ్తున్నావు, జాబ్కి వెళ్తున్నావు, ఒక యంగ్ గర్ల్ కనబడగానే నీ ఆలోచన మారిపోతున్నది. చాలా ప్రేయర్ఫుల్గా, దైవికంగా పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి మాట్లాడుతున్నాడు. నీవు ఒక యంగ్ గర్ల్ని చూసి 3 నిమిషాలు నీ మైండ్లో పాపం చేస్తున్నావు. యంగ్ బాయ్ని చూసి 3 నిమిషాలు 4 నిమిషాలు చెడ్డ ఆలోచనలతో నీ యొక్క ఆలోచనలు కల్మషం చేసుకుంటున్నావు. నీ ఆలోచనలు చూసిన అపవాది, ఆ 3-4 నిమిషాల డ్యూరేషన్ని చూసిన అపవాది నీలోకి ఎంటర్ అయి వాడు నిన్ను, నీ భవిష్యత్తును సర్వనాశనం చేసేస్తాడు. యవ్వన తమ్ముడు, కంప్యూటర్ ఆన్ చేస్తున్నావు, ఏం చూస్తున్నావు బిడ్డ? కంప్యూటర్లో ఇంటర్నెట్ ఆన్ చేస్తున్నావు. ఇంటర్నెట్ ఆన్ చేయటం తప్పు కాదు. ఇంటర్నెట్ ఆన్ చేసి నువ్వు ప్రాజెక్ట్ వర్క్ కొనసాగించటము అది తప్పు కాదు. నువ్వు ఇంటర్నెట్ ఆన్ చేసి, నీ ల్యాప్టాప్ ఆన్ చేసి ఇంటర్నెట్లోకి వెళ్ళి నీ ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ చేస్తూ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏ దృశ్యాలు చూస్తున్నావు? రూబా షాందేరల రియాల రస్యాల. టీవీ ఆన్ చేస్తున్నావు. టీవీ ఆన్ చేసేసి నీవు ఏ ఛానల్స్ చూస్తున్నావు? మూవీస్కి వెళ్తున్నావు, సీరియల్స్ చూస్తున్నావు. మూవీస్లో 2.5 hours నీ మైండ్ అంతా పొల్యూట్ చేసుకుంటున్నావు. ఆ హీరోయిన్స్ యొక్క ఆ భయంకరమైన వస్త్రధారణ ద్వారా, వాళ్ళు వేస్తున్న డాన్స్ ద్వారా నువ్వేమన్నా దైవికంగా ఎదుగుతున్నావా? హల్లెలూయా అంటున్నావా? ఎక్కడ? థియేటర్లో కూర్చొని దేవునికి స్తోత్రం అంటున్నావా వాళ్ళ డాన్సులను చూసి? వాళ్ళు వేసే భయంకరమైన డ్రెస్సెస్ ద్వారా, వాళ్ళు వేసే డాన్సెస్ ద్వారా, సీరియల్స్ ద్వారా, ల్యాప్టాప్లో నువ్వు చూస్తున్న దృశ్యాల ద్వారా ఈరోజు దాకా నీ ఆలోచనలను కల్మషం చేసుకుంటున్నావు. ఇది నీకేమైనా న్యాయమేనా? ఇంత భయంకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ, దేవుడు అన్యాయస్తుడు, అందరి లైఫ్ని సెటిల్ చేస్తున్నాడు, నా లైఫ్ని ఇంకా సెటిల్ చేయటంలే, అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడటంలే అని నీవు దేవుని మీద, సమాజం మీద నువ్వు తిరగబడుతూ అపార్థం చేసుకుంటున్నావేమో. కానీ నా ప్రియ యవ్వన బిడ్డలారా, మీరు జాబ్ చేయటము అది దేవుని యొక్క చిత్తం, మీరు శాలరీస్ ఎర్న్ చేయటం అది దేవుని యొక్క చిత్తమే. కానీ నువ్వు ఇంటర్నెట్లోకి వెళ్ళి టీవీ చూస్తూ, సీరియల్స్ చూస్తూ, మూవీస్ చూస్తూ, సమాజంలోకి వెళ్ళి నీవు యంగ్ బాయ్ని చూస్తూ, యంగ్ గర్ల్ని చూస్తూ, యవనస్తురాల్ని, యవనస్తుడిని చూస్తూ నీవు నీ ఆలోచనలను మార్చుకుంటున్నావే, అది దేవుని యొక్క దృష్టిలో తప్ప. నీవు ఆ 4 నిమిషాలు ఆలోచించే టైంలో యోసేపు వలె నువ్వు ఎవరి కోణంలో చూడాలి? దేవుని కోణంలో నువ్వు చూడాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని యొక్క ఆత్మ ఆ యవ్వనస్తుని నన్ను ఈ విధంగా చూడనిస్తుందా? దేవుని యొక్క ఆత్మ ఆ యవ్వనస్తురాల్ని ఇంతసేపు నన్ను చూడనిచ్చి నా తలంపులని మారుస్తుందా? దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ నన్ను మూవీస్కి అడిక్ట్ చేస్తుందా? దేవుని యొక్క ఆత్మ నన్ను సీరియల్స్కి నన్ను అడిక్ట్ చేస్తుందా అని నీకు ప్రయోగించబడుతున్న అపవాది యొక్క శోధనలని జయించే సమయంలో నువ్వు ఎవరి కోణంలో చూడాలి? దేవుని కోణంలో చూడాలి. పక్కన వారితో చెప్పండి, దేవుని కోణంలో చూడాలని చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే, లోక సంబంధమైన కోణంలో చూసి నీ జీవితాన్ని ఈరోజు పతనం చేసుకున్నావు. కానీ ఈ రోజు నుంచి నువ్వు దేవుని కోణంలో చూడబోతున్నావు. హల్లెలూయా. నా యేసయ్య యంగ్ ఏజ్లో ఈ భూమి మీదకి వచ్చినాడు. నా యేసుక్రీస్తు ప్రభు చాలా హ్యాండ్సమ్ ఉండేవాడట. చరిత్రలు ఏం చెప్తున్నాయంటే 6 feet 4 inches అట యేసుక్రీస్తు ప్రభు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఆయనకేమని పరిశుద్ధాత్మ దేవుడు వర్ణించినాడంటే, ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును. స్మార్ట్ ఉండేవాడట.
ఆ గోల్డెన్ బియర్డ్, గోల్డెన్ ఇట్లా ఎంటికలు ఇట్లా కురులు పడుతూ, ఆ బ్లింకింగ్ ఐస్ అంటే అది అది ఒక బ్యూటిఫుల్ కళ్ళట యేసయ్య. స్మార్ట్ గా ఉండేవాడట యేసయ్య. ఆ నిలువుటి అంగి వేసుకొని ఆ వీధులలో వెళ్తా ఉంటే యేసయ్యను చూసి అనేకులు వారి జీవితాలు యేసయ్యకి సమర్పించుకున్నారు. హల్లెలూయా. హ్యాండ్సమ్ ఉండేవాడు యేసయ్య. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే బిడ్డ, యేసయ్యని సమాజం మందిరంలో ఉన్నవారు చూసినారు. యేసయ్యను చూసినప్పుడు ఒక చెడ్డ ఆలోచన ఎదుటి వారికి కలగలేదు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలి. యేసయ్య యంగ్ ఏజ్ లోనే యేసయ్యను చూసినప్పుడు సమరయ స్త్రీకి చెడ్డ ఆలోచన కలగలే. యేసయ్య వృద్ధాప్యంలో రాలేదు. ఆయన యంగ్ 30 years అండి. ఆమేన్, హల్లెలూయా. యంగ్ ఏజ్ అండి యేసయ్య ఈ భూమి మీదకి వచ్చింది. యేసయ్యను చూసినప్పుడు వ్యభిచారముతో పట్టబడిన స్త్రీ యొక్క తలంపు మారలే. హల్లెలూయా. యేసయ్యను చూసినప్పుడు మగ్దలేని మరియ యొక్క తలంపు మారలే. యేసయ్యను చూసినప్పుడు సమరయ స్త్రీ యొక్క ఆలోచన మారలే. వారు వ్యభిచారానికి బానిస అయిపోయిన వారు, జీవితాన్ని పాడు చేసుకున్న వారు. కానీ యేసయ్యని చూడగానే వారి జీవితం మారిపోయింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పవలసిన విషయం ఏంటిదంటే, మనల్ని చూడగానే ఎదుటి వ్యక్తికి చెడ్డ ఆలోచన రావద్దు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? యవ్వన బిడ్డలారా, ఇది ప్రార్థన చేసుకోండి బిడ్డ. మీరు మనల్ని ఒక యవ్వనస్తుడు చూసిరంటే మిమ్మల్ని, ఆ యవ్వనస్తుడు దైవికంగా మిమ్మల్ని చూడాలి. హురాషాకి ఆనందు అలా నిన్ను చూసినప్పుడు ఆ యవ్వనస్తుని యొక్క ఆలోచన మారొద్దు బిడ్డ. యంగ్ బాయ్స్, మీ యవ్వన వయసులో మిమ్మల్ని ఒక గర్ల్ చూసినప్పుడు ఆ గర్ల్ యొక్క ఆ యొక్క స్త్రీ యొక్క ఆలోచన మారొద్దు. మిమ్మల్ని చూసినప్పుడు వారు ఎట్లా చూడాలంటే దైవికంగానే చూడాలి. హల్లెలూయా. దీస్ ఆర్ ఆల్ ద ఫండమెంటల్స్. యవ్వన జీవితంలో ఇవన్నీ కూడా ఫండమెంటల్స్. యేసుక్రీస్తు ప్రభువు ఆ దైవత్వాన్ని ఈ భూమి మీద కనపరుచుకున్నాడా? అందరి మధ్యలోకి వెళ్ళిండండి. ఆమెన్. సమాజ మందిరంలో అడుగు పెట్టినాడు. దయ్యాలు యేసయ్యను చూసి ఏమన్నాయంటే, నీవు పరిశుద్ధుడవు అనేసి అన్నాయి దయ్యాలు. సమరయ స్త్రీ యేసయ్యను చూసి ఏమన్నదంటే, నువ్వు ప్రవక్తవి అనేసి అన్నా. నికోదేము యేసయ్యను చూసి ఏమన్నాడంటే, నువ్వు ఈ లోక సంబంధమైన వ్యక్తివి కాదు, నువ్వు పరలోకం నుంచి వచ్చినావు అన్నసి. ఎంతమంది యేసుక్రీస్తుని ప్రభువుని యవ్వన వయస్సులో చూసినారో, చూసిన వారి ఆలోచనలు కల్మషము కాలేదు. కానీ కల్మషముతో ఉన్న ఆలోచనలని యేసుక్రీస్తు ప్రభువుని చూడగానే దైవికంగా మారిపోయినాయి. చెడ్డ ఆలోచనలతో చూసే చెడ్డ ఆలోచనలు సైతం యేసయ్యను చూడగానే దైవికంగా మారిపోయినాయి. బా, అది థ్రిల్లింగ్ యేసయ్యలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయాలి బిడ్డ. మనము, పాస్టర్ గారు నాకు అభిషేకం కావాలి, నేను భాషలలో స్తుతించాలి, నేను టచ్ అనగానే పడిపోవాలి, ఇది అది అని ప్రార్థన చేయటం కాదు. కానీ మా యంగ్ ఏజ్లో, నేను దైవ సేవకురాలు, మేము యంగ్ ఏజ్లో ఎన్నో యేసయ్య కోసం చంపుకున్నాము. ఆమెన్, హల్లెలూయా. ఎన్ని చంపుకున్నామంటే అన్ని చంపుకొని యేసయ్య కోణంలో చూసి ఈరోజు యేసయ్య కోసం ఈ లోకాన్ని సంపాదిస్తూ ఉన్నాం. హల్లెలూయా. లెట్ పీపుల్ డూ వాట్ దే వాంట్ టు డూ. యూ డూ వాట్ గాడ్ వాంట్స్ టు డూ. ఈ లోకంలో ఉన్నవారు ఏం చేసుకుంటారో, ఎట్లా పరిగెత్తుతారో నీకు అనవసరం. ఆమెన్.
కానీ నీవు దేవుడు చెప్పింది చేయటం ప్రారంభించంతే. దేవుడు చెప్పింది చేయటం ప్రారంభించావను బిడ్డ. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఏం ప్రార్థన చేసుకోవాలో తెలుసా? యవనస్తులు, యేసయ్యా నేను సమాజంలో అడుగు పెడుతున్నాను, యేసయ్యా నన్ను చూడగానే ఏ యవనస్తుని ఆలోచన మారొద్దు, కానీ నన్ను చూడగానే నాలో ఒక యవనస్తుడు దైవత్వాన్ని చూడాలి. ప్రార్థన చేసుకోండి బిడ్డ. కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇదే ప్రార్థన చేసుకో బిడ్డాను. యేసయ్యా నేను ఒక వ్యక్తిని పాపంలోకి తీసుకొని వెళ్ళొద్దు ప్రభువా. నా జీవితం ఒక యవనస్తుని పాపంలోకి పడేయొద్దు ప్రభువా. ఒక యవనస్తురాలు నన్ను బట్టి పాపంలో పడొద్దు ప్రభువా అని మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తారంటే, యేసయ్యా నాలోని దైవత్వం నుంచి నాయన, ఆమేన్, హల్లెలూయా, నా ఆలోచనలు నీకు మహిమకరంగా ఉండాలి. నన్ను చూసే యవనస్తుడు యవనస్తురాల యొక్క ఆలోచనలు నన్ను చూడగానే దైవికంగా మారిపోవాలా అని ప్రొద్దున్న మనం బయటకు వచ్చేటప్పుడు మనం ప్రార్థన చేసుకొని మనం బయటికి రావాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క దైవత్వము ద్వారా ఈ భూమి మీద ఉన్న అనేకులను సంపాదించుకున్నారు. శత్రువులు సైతం యేసుక్రీస్తు మీద తిరగబడ్డప్పుడు యేసయ్యను చూడగానే శత్రువులు సైతం మిత్రులుగా మారిపోయినారు. అది యేసయ్యలో ఉన్న బ్యూటీ, అది యేసయ్యలో ఉన్న బ్యూటీ, అది యేసయ్యలో ఉన్న బ్యూటీ. బైబిల్ పట్టుకోవటం గొప్పతనం కాదు బిడ్డ. మందిరానికి రావటం అది గొప్పతనం కాదు బిడ్డ. క్వైర్లో నిలబడి డాన్సులు వేస్తూ పాటలు పాడటం కాదు బిడ్డ. ఒక క్వైర్ లీడర్గా, ఒక వర్షిప్ లీడర్గా నువ్వు మైక్ తీసుకొని పాట పాడుతుంటే నీ ముందున్న గర్ల్ ఏ ఆలోచనతో నిన్ను చూస్తున్నది? ఒక యంగ్ గర్ల్ గా నువ్వు మైక్ తీసుకొని పాట పాడుతుంటే నీ ముందున్న యవనస్తుడు ఏ కోణంలో నిన్ను చూస్తూ ఆలోచనలు మార్చుకుంటున్నాడు? ఈ రోజులలో క్వైర్స్ చూస్తాం, వాళ్ళ డ్రెస్సింగ్స్, అది క్లబ్బో లేకపోతే మందిరమో అర్థం కాలేని స్థితిలో మందిరాలు తయారవుతున్నాయి. కొన్ని మందిరాలు అవి వాళ్ళ లేడీస్ యొక్క, గర్ల్స్ యొక్క వే ఆఫ్ డ్రెస్సింగ్ అది క్లబ్ అర్థం కావట్లే, థియేటర్స్ అర్థం కావట్లే, బార్ అండ్ రెస్టారెంట్స్ అర్థం కావటంలే. లేడీస్ యొక్క వే ఆఫ్ డ్రెస్సింగ్ ద్వారా. కానీ అది దేవుడు కోరే జీవితం కాదు బిడ్డ. యోసేపు యొక్క ఆలోచనలను అపవాది చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. యోసేపు ఆలోచనలు ఎవరి కోణంలో చూస్తున్నాడు? యోసేపు చెప్పాలి, దేవుని యొక్క కోణంలో యోసేపు చూస్తున్నాడు. కాబట్టి ప్రతిదినం కాలేజ్కి వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, జాబ్కి వెళ్తున్నావు, నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? నీ ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నావు, కంప్యూటర్ ఆన్ చేస్తున్నావు, నీ ఆలోచనలు ఏ విధంగా మారిపోతున్నాయి? నువ్వు సమాజంలోకి వెళ్తున్నప్పుడు నిన్ను చూడగానే ఒక యవనస్తుని ఆలోచనలు మారిపోతున్నాయా? దైవికంగా ఉన్నాయా? ఈవిల్గా మారిపోతున్నాయా? ఒక యవనస్తురాలను చూడగానే నీ యొక్క బిహేవియర్ ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఆ యవనస్తురాల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి? ఈరోజు దాకా మన వ్యక్తిగత స్థితి ఏ విధంగా ఉన్నదో, కానీ ఈరోజు యేసయ్యలాగా మనం మారిపోదాం. ఎవరిలాగా మారిపోదాం? హల్లెలూయా. ఒక్కసారి నువ్వు రోడ్డు మీద నిలబడి వాల్ పోస్టర్ చూసేటప్పుడు ఆలోచించాలి. యేసుక్రీస్తు అయితే వాల్ పోస్టర్ చూస్తాడా? చెప్పండి. యేసుక్రీస్తు అయితే సీరియల్స్ చూస్తాడా? యేసుక్రీస్తు అయితే సినిమాలు చూస్తాడా? యేసుక్రీస్తుకైతే ఒకవేళ ఎవరినైనా చూస్తే చెడ్డ ఆలోచనలు వస్తాయా? మనలో ఉన్నది ఎవరాత్మ? గట్టిగా చెప్పాలి, యేసయ్య ఆత్మ. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఎవరాత్మ మనలో ఉన్నది? యేసయ్య ఆత్మ. కాబట్టి ఆ 3-4 నిమిషాలు మనం ఏం చేద్దామంటే, ఒక్కసారి ఆలోచించుకొని, ఒక టెంప్టేషన్ వచ్చిందంటే బిడ్డ కళ్ళు మూసుకోండి అంతే. ఏం చేస్తారు చెప్పాలి? ఒక టెంప్టేషన్ రాగానే కళ్ళు మూసుకోండి,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తీసుకోండి, దేవుని యొక్క కోణంలో చూడండి అంతే. ఎప్పుడైతే దేవుని యొక్క కోణంలో చూస్తావో పరిశుద్ధాత్మ దేవుడు పాజిటివ్ ఫీడింగ్ నీకు ఇచ్చేస్తాడు, కంట్రోల్లోకి వస్తావు, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. అందరం చేతులు పైకెత్తుదాం. పరలోక రాజ్యం కనిపించింది. ఇక్కడ చాలా బాగా జరిగింది, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉంది. అసలు ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ రావటం చర్చ్లోకి. చాలా అద్భుతంగా ఉంది. వాక్యం యవనస్తులకి బలమైన ఆహారంగా ఉంది. ఇక్కడ అసలు నేను ఎప్పుడు కూడా ఎంత ఊహించలేదు, ఇదే ఫస్ట్ టైం రావటం. వాక్యము యవనస్తులకి ఎలా చెప్పాలో అలాగే ప్రవీణ్ కుమార్ అన్న అలాగే సారెన్ సిస్టర్ గారు చెప్పారు. అద్భుతంగా అనేక విధాలు యవనస్తులు ఆత్మలు మారు మనసు పొందారని నేను ఆశిస్తున్నాను. ఈ వాక్యం వల్ల నేను కూడా చాలా ఉద్యమపడాను. ఆమేన్. రక్షింపబడడానికి మరియు దేవుని మార్గంలో నడవడానికి ఇది ఎంత బాగానో యూజ్ అవుతుంది. దేవుని ప్రసన్నత బాగా ఇక్కడ దిగి వచ్చింది. ప్లస్ అదేవిధంగా ఒక యవనస్తుడు తన జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే ఈ లోకంలో ఎలా మార్చుకోలేడు, కేవలము జీసస్ ద్వారానే తన చెడ్డ అలవాట్లని మార్చుకొని దేన్నైనా విజయం సాధించగలుగుతాడని ఈరోజు తెలుసుకున్నా. దేవుని పట్ల ఉంటే మనం ఎన్ని ఎక్కరాని శిఖరాలైనా ఎక్కిస్తాం. దేవుడు మనల్ని ఎక్కించుటకు అంత శక్తిమంతుడు, సమర్థుడు, జీవము కలిగిన దేవుడు మన పక్షం నుండగా ప్రతి ఒక్కటి చేయగలుగుతామని దేవుడు నాతో ఇట్లా మాట్లాడాడు. యవనస్తులకి ఏ రకమైనటువంటి ఆత్మీయ ఆహారం అవసరమో అదే మమ్మీ డాడీ ద్వారా దేవుడు ఉండి వాళ్ళతో మాకు అవసరమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని నిజంగా అందించడానని చాలా సంతోషంగా మేము వెళ్తున్నాం అండి. మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వచ్చాము. అందరి తరఫున నేను చెప్తున్నాను. మీటింగ్ చాలా ఎంకరేజింగ్గా ఉంది మాకు. ఎందుకంటే నేను ఇక్కడికి 4 weeks నుంచి వస్తున్నాను. మీటింగ్ చాలా ఎంకరేజింగ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ రియల్లీ పవర్ఫుల్. ఫ్రెష్ అనాయింటింగ్ దేవుడు నా జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. ఇట్లాంటి మీటింగ్స్ చాలా జరగాలి, యవనస్తులను లేవాలి. నా థింకింగ్ మొన్నటి వరకు చాలా రాంగ్ ఉంటుండేది. ఈరోజు నుంచి నేను రైట్ థింకింగ్ చేసుకోవాలి, పాజిటివ్ యాటిట్యూడ్తోని రైట్ డెసిషన్తోని నేను ముందుకు సాగాలని నేను ఎంచుకున్నాను. అంటే యవనస్తులు ఇవాళ సొసైటీలో ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి అవి తేటగా తెలియపరిచారు పాస్టర్ గారు. మరి వాటిని అధిగమించాలంటే మనం ఎవరి తట్టు చూడాలో అది కూడా చెప్పారు. మరి యేసయ్యలో ఉంటే మనకి ఎప్పుడు విజయం ఉంటుంది అని చెప్పేసి ఓటమికి అసలు ఛాన్స్ ఉండదని. ఇంకా మొత్తానికి ఏంటి అంటే ఇక్కడ వచ్చిన యూత్కి అంతా ఒక గుడ్ కాన్సెప్ట్ ఇచ్చారు. ఏంటంటే దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం యేసయ్య నామాన్ని చేత పట్టుకొని ఉంటే ప్రతి విషయంలో మనకు విజయం ఉంటుంది అని చెప్పేసి, ఇంకా దాంతోపాటు ప్రేయర్ఫుల్గా ఎలా ఎదగాలో చాలా మంచిగా చెప్పారు. సో యూత్ మినిస్ట్రీ, యూత్ ఫెస్ట్ చాలా బాగుంది. ఇంకా ప్రతిసారి మరి ఎప్పుడు అయితే హాలిడేస్ దొరుకుతున్నాయో, హాలిడేస్ మనకు వస్తాయో అప్పుడు తప్పకుండా ఇలాంటి యూత్ మీటింగ్ కండక్ట్ చేయాలని నా మనవి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యవనస్తుడు అసాధారణమైన వ్యక్తిగా మాత్రని నేను నమ్ముచున్నాను. కల్వరీ మినిస్ట్రీస్ తరఫున నేను ప్రత్యేక వందనం చెల్లిస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నిజమైన క్రైస్తవుడు ఎట్లా ఒక క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో నేను నేర్చుకున్నాను. నేను ఇక్కడ చెప్పదలసింది ఏంటంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఒక విశ్వాసి, నిజమైన క్రైస్తవుడుగా నిజమైన విశ్వాసిగా ఎట్లా మారాలో ఇక్కడికి వచ్చి నేర్చుకోండి. కల్వరీ మినిస్ట్రీస్ ద్వారా నేను ఎంతో ఆత్మీయ మేలులు పొందాను. ఇక్కడ మీరు వచ్చి కూడా మేలులు పొందొచ్చు. ప్రాముఖ్యమైన గమనిక, కల్వరీ మినిస్ట్రీస్ పేరు చెప్పి, దైవ సేవకుడైన నా పేరు చెప్పి, షారోన్ గారి పేరు చెప్పి మీ గృహాలకు వచ్చి గృహ కూడికలు పెట్టటము, కానుకలను అడగటము, ఈ విధంగా ఎవరైనా కానీ మీ గృహాలలోకి వస్తే దయచేసి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మేము కోరుతున్నాం. సేవలో అడుగు పెట్టగానే అబ్రహాం వలె ఒంటరిగా సేవలో ముందుకు సాగుతున్నాం. మాకంటూ రక్త సంబంధులు, బంధుమిత్రులు అనేవారు ఎవరు కూడా లేరు. కాబట్టి మా పేరు చెప్పుకొని ఒకవేళ మీ గృహాలలోకి వచ్చి కానుకలు అడిగినా, గృహ కూడికలు పెట్టినా దయచేసి ఆ విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమాత్రం కూడా మోసపోకుండా జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలని ప్రభు పేరట మేము కోరుతున్నాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి
దీవించునుగాక. ఆమేన్. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీకు అందించిన వారు దేవుని రాజ్యాన్ని మరియు ఈ సేవని ప్రేమించి నశించిపోవచ్చున్న ఆత్మల పట్ల భారము కలిగిన వారు. This program sponsored by family who loved God's kingdom and our ministry and who are burdened for lost perishing souls.